అశ్వినికి అబార్షన్ జరిగాక అతను మళ్లీ కంటికి కనిపించనేలేదు. శశాంక్ చెల్లెలు నెంబర్ మట్టుకు చూసింది. ఆమె కూడా పాస్ అయింది, క్లాస్ వచ్చింది. ఇకపై ఏం చదువుతుందో అనుకుంది అశ్విని. పరీక్ష పాస్ అయినందుకు అంతా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఉంటే పాస్ అయినా తను ముభావంగా ఉండిపోయింది. ఆ రోజు జయప్రద మరీ గొడవ చేస్తే వాళ్ళింటికని బయలుదేరింది. బస్సులో శశాంక్ కనిపించేసరికి అశ్విని చిరునవ్వు నవ్వింది. మీరు సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు కదూ అంటూ అతనే పలకరించేసరికి ఆమె ముఖం పువ్వులా వికసించింది. మీకెలా తెలుసు అంది ఆశ్చర్యంగా. మనసుంటే మార్గం ఉంటుంది, ఎలాగో తెలుసుకున్నాను మీ నెంబరు అంటూ నవ్వి ఊరుకున్నా అతని కళ్ళు మట్టుకు ఆమెనే పరీక్షగా చూస్తున్నాయి. వెనకటి కంటే చిక్కిన చక్కనమ్మ అందమే అని అత్యంత ఆకర్షణీయంగా కనిపించింది అతని కళ్లకు. ఫ్యాషన్లన్నీ కరిగిపోగా అతి సామాన్యంగా అలంకరించుకున్న ఆమెలోని సహజ సౌందర్యం కొట్టొచ్చినట్టు కనిపించసాగింది. అందుకే సింపుల్సిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ బ్యూటీ అన్న ఆంగ్ల సామెత పుట్టింది అనుకున్నాడు శశాంక్. ఈమెలో ఇంత మార్పు ఎందుకొచ్చింది అని అతను ఆశ్చర్యపడేలోగా అతను దిగవలసిన స్టాప్ రావడం, ఉలిక్కిపడి అతను దిగిపోవడం రెండూ జరిగిపోయాయి. అతను వెళ్లిన వైపే చూస్తూ ప్రభాకర్ని శశాంక్ని పోల్చుకుంటూ కూర్చున్న అశ్విని ఆ తర్వాత స్టాప్లో తను దిగిపోయింది. కాలం కర్మం కలిసి రాకపోతే తాడు పామై కరుస్తుందన్నట్టు ఎక్కడో వేల మైళ్ళ దూరానున్నప్పటికీ, పెళ్లాం బిడ్డల్ని చూడ్డానికి రానప్పటికీ టెన్షన్గా నెల తిరిగేసరికి భర్త జీతం డబ్బు ముడుతూ ఉంటే సుజాత బ్రతుకు సాఫీగానే గడిచిపోయింది. పొదుపుగా వాడుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ సుఖంగానే కాలక్షేపం చేస్తున్నందుకు విధి వెకిరించినట్టు ఒకనాడు మధ్యాహ్నం పూట సుజాతకి భర్త పోయినట్టు టెలిగ్రామ్ వచ్చింది. అది చూసేసరికి ఆమె నవనాడులు స్తంభించిపోయాయి. వెళ్లి చూడ్డానికి వీల్లేని స్థితి. ఈ కబురు వినగానే వచ్చాడు సురేంద్రకుమార్. సుజాతను ఓదార్చుతూ దగ్గరగా కూర్చున్నప్పుడు అతన్ని పరీక్షగా చూసింది అశ్విని. చామనఛాయి రంగైనా ఆకర్షణీయంగా కనిపిస్తూ తల్లికాంత దగ్గరగా కూర్చుని ఓదారుస్తుంటే ఆశ్చర్యపోయింది. అధికారులు అశ్విని తండ్రి బట్టలు, అతనికి రావాల్సిన డబ్బు అన్నీ పంపించి వేశారు. ఆ డబ్బుని బ్యాంకులో వేసింది సుజాత. పిల్లల చదువులు, ఎదిగిన ఆడపిల్ల అశ్విని పెళ్లి అన్నీ పెద్ద సమస్యలుగా పరిణమించాయి సుజాతకి. వచ్చిన డబ్బు పెట్టి అశ్వినికి ఎవరినో చూసి ముడిపెడదామంటే ఆ తర్వాత పిల్లల చదువు, కుటుంబ భారం పెద్ద రాకాసిలా ప్రత్యక్షమయ్యాయి. అశ్విని చేత కొంతకాలం ఉద్యోగం చేయిస్తే తప్ప కుటుంబం గడిచే మార్గం కనిపించదు. ఏది ఏమైనా ఈ విషయంలో సురేంద్రకుమార్ సలహా తీసుకోవడం చాలా మంచిదనిపించింది ఆమెకు. బ్యాంకుకు వెళ్లి సురేంద్రకుమార్ని కలుసుకుంది. ఒక్కసారి సాయంత్రం ఇంటికి రారాదా అని అడిగింది. వస్తానన్నట్టు తల ఊపాడతను. ఈరోజు సాయంత్రం సురేంద్రకుమార్ గారు మన ఇంటికొస్తారు. ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడాలి. మీరంతా ఏదైనా సినిమాకు వెళ్ళండి అంది అశ్వినితో. అలాగే అన్నట్టు తల ఊపింది అశ్విని. ఏం మాట్లాడతావు ఏంటి లాంటి వివరాలేం అడగలేదు తల్లిని. తమ్ముణ్ణి చెల్లెల్ని తీసుకుని సినిమాకు వెళ్ళిపోయింది. సరిగ్గా 6:30కొచ్చాడు సురేంద్రకుమార్. ఇంత ముఖం చేసుకుని ఆహ్వానించింది సుజాత. ఏంటి సుజాత, నాతో మాట్లాడవలసింది అని అడిగాడు నవ్వుతూ. ఏం లేదు, నాకు మీకంటే ఆప్తులు ఎవరూ లేరు. నా మేలు కోరేవారు మీకంటే ఎవరున్నారు? మా వారు పోయాక వచ్చిన డబ్బు తింటూ కూర్చుంటే ఎన్నాళ్ళొస్తుంది? లేదా ఎదిగిన ఆడపిల్ల కదా అని పెళ్లి చేసి అశ్వినిని అత్తవారింటికి పంపాలన్నా అంతే. ఆ డబ్బైపోతే జీవితం ఎలా గడుస్తుందా అని ఈ సమయంలో మీరేం సలహా ఇస్తే దాన్నే పాటిస్తాను అంది కాఫీ అందిస్తూ. కాఫీ తాగేదాకా ఏం మాట్లాడలేదు సురేంద్ర. తాగి కప్పు బల్ల మీదుంచి జేబులోంచి ఒక్క పొడి పొట్లం చింపి నోట్లో వేసుకుని అప్పుడు ప్రారంభించాడు. కొన్నాళ్లపాటు అశ్విని పెళ్లి మాట తలపెట్టకు. ఆమెని ఉద్యోగం చేయని, బిఏ పాస్ అయిన పిల్ల కదా అన్నాడు. అవును, నేను అదే అనుకుంటున్నాను. ఉన్నదంతా ఊడ్చి ఆవిడ గారికి పెడితే నాకేముంటుంది? మిగిలిన పిల్లలేమవుతారు అంది సుజాత. అందుకే మరి అశ్వినికి చెప్పించినంత వరకైనా మిగిలిన ఇద్దరు పిల్లలకి చెప్పించాలి కదా. వాళ్ళకి ఆస్తి ఇవ్వకపోయినా రెక్కలన్నా ఇవ్వాలి. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలగాలి అన్నాడు సురేంద్రకుమార్. అశ్వినికి ఎక్కడన్నా ఉద్యోగం చూసి పెట్టండి, మీ మేలు మరిచిపోను అంది సుజాత. మా బ్యాంకులో ఖాళీ ఏర్పడినప్పుడు చూద్దాం, అందాక బయట వేరెక్కడన్నా ప్రయత్నిద్దాం అన్నాడు ఆలోచిస్తూ. మీరు ఆ ఉపకారం చేశారంటే మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేను అంది సుజాత. సురేంద్రకుమార్ అటు ఇటు చూసి అన్నట్లు పిల్లలేరి అని అడిగాడు. సినిమాకు వెళ్లారు. అయితే 9 గంటల వరకు రారన్నమాట అన్నాడు వాచి చూసుకుంటూ. అంతే మరి అంది సుజాత నవ్వుతూ. సుజాత, నీ విషయం నువ్వు చెప్పావు, మరి నా విషయం కూడా కాస్త చెప్పని అన్నాడు ఆమెకి బాగా దగ్గరగా వచ్చి. అతనంత దగ్గరగా వచ్చేసరికి సుజాత గుండె జల్లుమంది. చెప్పండి అంది తల వంచుకుని. చెప్పడం కాదు, నీ సలహా కావాలి నాకు.
మీలాంటి గొప్పవారికి నాలాంటి దాని సలహా కావాలా? సలహాకి పేద గొప్ప ఉండవు. నా సలహా మీకు నచ్చుతుందని అనుకోను. అయినా అడిగారు కనుక తోచింది చెబుతాను అంటూ కుర్చీ వేసుకుని పక్కగా కూర్చుంది. నేను ఒక ఆమెని ప్రేమిస్తున్నాను. ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీ ఉద్దేశం ఏమిటి? బాగుంది. ప్రేమ పెళ్లి అనేవి వ్యక్తిగత సమస్యలు. దాన్ని ఇతరులకు చెప్పి బట్టబయలు చేసుకుంటారా అని అడిగింది సుజాత నవ్వుతూ. అందరికీ చెప్పను, కానీ నీకు చెప్పకుండా ఉండలేను. ఏంటో ఆ స్పెషాలిటీ. నువ్వంటే నాకున్న అభిమానం అలాంటిది అంటూ మందహాసం చేశాడు సురేంద్ర. మీ అభిమానానికి కృతజ్ఞురాల్ని. ఆమెను మీరు ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఏమిటి అభ్యంతరం అని అడిగింది. అందుకేగా మరి నిన్నడిగింది అంటూ గబాల్న ఆమె భుజం మీద చేయివేసి, సుజా, నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది అన్నాడు. ఆ మాటకి నిశ్చేష్టురాలై నిలబడిపోయింది సుజాత. మీరు మతుండే మాట్లాడుతున్నారా అని అడిగింది. ఇందులో మతి చెల్లించడానికి ఏమీ లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటాను. మీరేదో నవ్వులాటకంటున్నారు. కాకపోతే 40లో పడిన నాకు పెళ్ళేమిటి? ఎదిగిన పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని అని అడిగింది. అవన్నీ నాకు తెలుసు సుజాత. పిల్లల్ని అడుగు, వాళ్ళని ఎలాగైనా ఒప్పించు అన్నాడు సురేంద్రకుమార్. పెళ్లి కావలసిన పిల్లన్న నేను పెళ్లి కూతురిని కావడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది అని అడిగింది. అవన్నీ తీసి అవతల పెట్టు సుజాత. ముందు నీకు అంగీకారం అవునో కాదో చెప్పు అన్నాడు సురేంద్రకుమార్. అలా నిలదీసి అడిగితే నేను చెప్పలేను. పోనీ ఆలోచించి చెప్పు. సుజాత అలాగే అన్నట్టుగా తల ఊపింది. సురేంద్రకుమార్ వెళ్ళిపోతూ, నీ నిర్ణయం నాకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ సుజాత చెయ్యి మృదువుగా నొక్కి వదిలి వెళ్ళిపోయాడు. ఆ చెయ్యిని చూసుకుంటూ సురేంద్రకుమార్ని తలచుకుంటూ మంచం మీద ఒరిగిపోయింది సుజాత. ఎదిగిన పిల్లలతో 40వ పడిలో తను పెళ్లికి సిద్ధపడ్డం సమంజసంగా ఉంటుందా అన్న తర్కంలో పడిపోయింది. భర్త ఉండగా మట్టుకు తనేం సుఖపడింది. వెంటనే 3 బిడ్డలనిచ్చి మిలిటరీ పేరుతో దూరం అయ్యాడు భర్త. ఆనాటి నుంచి ఈనాటి వరకు తను ఏకాంతమే అనుభవిస్తోంది. ఇప్పుడు హఠాత్తుగా తన జీవితంలో ప్రవేశించి తనను పెళ్లాడతానంటూ పెద్ద ఉద్యోగస్తుడు, బాగా చదువుకున్నవాడు ముందుకొస్తుంటే తను వెనకడుగు వేయడమా, ముందడుగు వేయడమా? పెద్దవారైన తన పిల్లలు సురేంద్రకుమార్ని తండ్రిగా భావిస్తారా, నాన్న అని పిలుస్తారా? అసలు తను మళ్లీ పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోక ప్రతిఘటిస్తే తన పని ఏమవుతుంది? వీళ్ల కోసం సురేంద్రకుమార్ని వదులుకోవడమా? సురేంద్రకుమార్ కోసం వీళ్ల మనసుకు నచ్చకపోయినా సరేనంటూ మొండితనం వహించడమా? అనుకుంటూ మనసులో వీస్తున్న పెను తుఫానుకు తట్టుకోలేక చిగురాకులా అల్లాడసాగింది. ఏది ఏమైనా పిల్లలకి నచ్చజెప్పైనా తను సురేంద్రకుమార్ని పెళ్లాడడమే మంచిదిగా తోస్తోంది ఒక్కోసారి. మరోసారి ఎందుకొచ్చిన బాధ? వీళ్లకి అతనికి పడకపోతే మధ్య తను నలిగిపోవాలి. ఎవరికీ చెప్పలేదు, ఎవరిని ఏం అనలేదు. మధ్య సతమతమవడం తప్ప. ఏదో నిర్లిప్తంగా సాగుతున్న రోజుల్లో ఎటువంటి కష్టాలను కోరి తెచ్చుకోకుండా ఉండడమే మంచిదనిపిస్తోంది. తన జీవితం ఇంతే. తను అదృష్టవంతురాలే అయితే తన భర్త అందరిలాగే కళ్ల ముందు తిరుగుతూ ఏవో 4 రాళ్లు తెచ్చుకుని పెళ్లాం పిల్లల్ని పోషించుకుంటూ ఉండేవారు. ఉన్నంతలో తృప్తిగా బ్రతికేవాళ్లు. ఆర్మీలో చేరడంతో తన భర్త ఉద్దేశం ఏమిటో తనకి ఏనాడూ తెలియలేదు. దేశ సేవ కోసమో ధనార్జన కోసమో ఎందుకు అతను అక్కడికి వెళ్లాడో తనకి ఈనాటికి తెలీదు. అతను ఏనాడు మనసు విప్పి చెప్పలేదు. అసలతను మహా మితభాషి. పనులన్నీ టైం ప్రకారం జరుగుతూ ఉండాలి. అలాగే భార్యతో సంసారం చేయడం కూడా. అతను మీద చేయి వేస్తే తను అతని కోరికలకి అనుగుణంగా ప్రవర్తించి అతను దూరమయ్యాక తను దూరంగా పడుకోవడం తప్ప అతి చనువు తను ఏనాడు తీసుకుంది లేదు, పుచ్చుకుంది లేదు. అలాగే 3 బిడ్డల తల్లయింది. ఆ తర్వాత అతని బుద్ధి మారిపోయింది. అతను వెళ్ళిపోయాక తను చాలా సులభంగా పరిస్థితులకు సరిపెట్టుకోగలిగింది అంటే అతను మొదట్నుంచి తామిద్దరి మధ్య పెంచిన ముభావమే కారణం. అతి ప్రేమతో అతను ఏడవలేదు, తను ఏడవలేదు. తాళి కట్టాడు గనక ఈమె బాధ్యత తనకుంది అన్నట్టు ఓ గిరిగీసుకుని ప్రవర్తించే భర్త. అలాగే తను కూడా మెడలో తాళి కట్టించుకున్నాను కదా, అతని కోరికలు తీర్చాలి అన్నట్టు ప్రవర్తించారు. తమ సంసారం కేవలం వివాహ బంధానికి ప్రాధాన్యత ఇచ్చి జరిగింది. అందులో అనుభూతులకి పులకరింతలకి స్థానం లేదు. అంతా గానుగెద్దు జీవితం లాంటిది. అందుకేనేమో సురేంద్రకుమార్ని చూడగానే తన మనసు అంత స్పందించింది. పిల్లలు, సంఘం వగేరాలన్నీ గుర్తుకు కూడా రాలేదు. ఆ మనిషి దగ్గరకు వస్తే చాలు తన గుండె లయ తప్పుతుంది. అతని చిరునవ్వుకు పరవశించిపోయింది. అతని ఆప్యాయతకు పొంగిపోయింది. ఇవన్నీ ప్రేమే అనుకోకపోయినా ప్రేమకు నాంది అని చెప్పగలదు. అటువంటి అనుభూతులు రేకెత్తించి తనని పెళ్లాడతానంటూ చేయిచాచి ముందుకొచ్చిన అతన్ని తనెందుకు కాలదనుకోవాలి? అతనన్నట్లు తన జీవితం అప్పుడే మూసిపోదు.
అంతవరకు మూడులా బ్రతకాలన్నా కష్టమే. ఎవరూ పెళ్లి చేసుకుంటానంటూ తన కోసం ముందుకు రారు. వచ్చిన సజ్జనుణ్ణి కాలదన్నుకోవడం తన సౌభాగ్యాన్ని తను దూరం చేసుకోవడం కిందకే వస్తుంది. అయితే పిల్లల విషయంలోనే చాలా భయంగా ఉంది. వాళ్ళు ఏ విధంగానూ సరిపెట్టుకోకపోతే తను త్రిశంకు స్వర్గంలో వేలాడాలి. అలా అని సురేంద్రకుమార్ని వదులుకోవాలని అనిపించడం లేదు. చివరికి పిల్లలకు చెప్పి వారు ఏమనుకుంటారో తెలుసుకుని ఆ తర్వాత సురేంద్రకుమార్తో సంప్రదించడం చాలా మంచిది అని అనుకుంది సుజాత. అయితే పిల్లలకి ఈ విషయం ఎలా చెప్పాలి అన్న అనుమానం చటుకున స్ఫురించింది. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటానని పిల్లలకి తల్లి చెప్పాల్సి రావడం చాలా శోచనీయమైన విషయం. అసలు అలా చెప్పడం మర్యాదగా ఉంటుందా అని కూడా ఆలోచించసాగింది. ఈ వయసులో పెళ్ళంటే ఎబ్బెట్టు కాదా అని కూడా అనుకోసాగింది. ఈ సంఘర్షణల మధ్య పిల్లలు సినిమా నుంచి తిరిగి రావడం కూడా ఆమె గమనించలేదు. ఏంటమ్మా అలా ఉన్నావు, సురేంద్రకుమార్ వచ్చారా అంటూ అశ్విని పలకరించింది. వచ్చారు, రండి భోజనాలకి అంటూ గదిలోంచి యువతలకొచ్చింది తల్లి. తల్లి గాంభీర్యానికి ఒకంత ఆశ్చర్యంగానే వంటగదిలోకొచ్చింది అశ్విని. పిల్లల ముగ్గురికి భోజనాలు వడ్డిస్తుంటే అశ్విని అడిగింది, ఆయన ఏమన్నది చెప్పలేదేమమ్మా అని. చెబుతాను, కానీ విన్నాక మీరు కోపంతో చిందులో శివాలు వేయకూడదు అంది తాపీగా. అలాగేనమ్మా, ఊరికే చిందులో శివాలు ఎందుకు వేస్తాం అంటూ ఆశ్చర్యంగా ముగ్గురు పిల్లలు అడిగాక చల్లకొచ్చి ముంత దాచడం దేనికన్నట్టు ఆయన నన్ను పెళ్లి చేసుకుని మీకు తండ్రి లేని లోటు తీరుస్తారట, మీకిష్టమో కాదో చెప్పండి అని సుజాత అటే ఉపోద్ఘాతం లేకుండానే చెప్పింది. ఆ మాట విని ముగ్గురు తెల్లబోయారు. తల్లినే పరిశీలనగా చూస్తుండిపోయారు. తను చెప్పేదేదో చెప్పి బాధ్యత తీరిపోయినట్టుగా తన గదిలోకి వెళ్ళిపోయింది సుజాత. త్వరగా భోజనం ముగించి తల్లి గదిలోకి వెళ్ళింది అశ్విని. ఆయన ప్రశ్న అడిగితే నువ్వు ఏమని జవాబిచ్చావమ్మా అని అడిగింది అశ్విని. మిమ్మల్ని అందరినీ అడిగి జవాబు చెబుతానన్నాను. నీ భవిష్యత్తును నువ్వు నిర్ణయించుకోవడానికి మమ్మల్ని అందరినీ అడగడం దేనికమ్మా? మీరు నా పిల్లలు కనుక మీకు చెప్పకుండా మీ ఇష్టం లేకుండా నేను ఏ పని స్వతంత్రించి చేయలేను. నీకు ఆయనంటే ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోమ్మా నిబ్బరంగా అంది అశ్విని. నువ్వు నవ్వులాటకంటున్నావా, నిజంగానే అంటున్నావా? నిజంగానే. పెళ్ళిళ్ళయ్యి మా దారిని మేం వెళ్ళిపోతే నీకు తోడెవరుంటారు? తమ్ముడి భార్యని నువ్వు సరిగ్గా చూసినా చూడకపోయినా ఆయన కనిపెట్టుకుని ఉంటారుగా అమ్మా. నిజమే, కానీ సామాన్యంగా నా పరిస్థితుల్లో ఉన్న ఏ ఆడది ఇలా పెళ్లికి సిద్ధపడాలనుకోదు. పిల్లల్ని పెద్దవారిని చేసుకుని వారి నీడలో తనువు చాలించుకోవాలని చూస్తుంది. నిజం కావచ్చు, కానీ నీ వయసు చిన్నది. ఎంతో కాలం నుంచి నాన్నకి దూరంగా ఉంటున్నావు. ఒక విధంగా ఆలోచిస్తే నువ్వు జీవితంలో ఏమీ అనుభవించలేదనే చెప్పాలి అంటూ పెద్ద ఆరిందలా చెబుతున్న కూతుర్ని విస్మయంగా చూసింది సుజాత. తమ్ముడు చెల్లెలు ఏమంటారో వాళ్ళను కూడా కనుక్కో అంటూ అవతలకు వెళ్ళిపోయింది సుజాత. ఆ మాటతో తల్లి హృదయం అర్థమైపోయింది అశ్వినికి. తల్లికి మరో మనువు మీద మనసున్నమాట అక్షరాల నిజం. లోకానికి జడిసి పిల్లలకి జడిసి తన మనసుకు తను పగ్గాలు వేసుకుంటోంది. తన తల్లిపోతే తండ్రి మరొకతని చేసుకుంటే తను ఏమనగలదు? అది లోక సహజం. తను చదువుకుంది, ఆపాటి సంస్కారం ఆపాటి ఔదార్యం తన తల్లి పట్ల చూపించలేదా? అందరూ నవ్వుతారని తను వెనుకడుగేస్తే లోకంలో మార్పు అనేది వస్తుందా? ఇలా తను సమర్థించడం విప్లవాత్మకంగా ఉంటుందా? ఏమన్నా అవని తన తల్లిని తను సమర్థిస్తుంది. లోకం నవ్వని మెచ్చని అవన్నీ తనకనవసరం. తల్లి ఆనందం తనకి కావాలి. అందుకు తన తోబుట్టులను తనే ఒప్పిస్తుంది. ఈ విధంగా నిర్ణయించుకున్నాక ఆమె మనసు తెరిపిన పడింది. తెల్లవారు లేచి కూతురి ముఖంలోకి చూడలేనట్టు తల వంచుకుని తన పనులు చేసుకోసాగింది సుజాత. అది గమనించిన అశ్విని తల్లిని చూసి తనలో తనే జాలిపడుతూ, నువ్వు సురేంద్రకుమార్ గారిని పెళ్లి చేసుకోమ్మా. నా హృదయపూర్వకంగా ఇష్టమే. తమ్ముడికి చెల్లెలికి నేను నచ్చజెప్తాను. వాళ్ళు కూడా మనకి వ్యతిరేకంగా ఏమీ నడవరు అంది అశ్విని. పరీక్ష పాస్ అయ్యాక వాంటెడ్ కాలమ్స్లో ప్రతి ఉద్యోగానికి అప్లై చేయడం తప్ప అశ్వినికి మరేం పనిలేదు. ఆ వారం వారపత్రిక తిరగేస్తుంటే శశాంక్ పేరుతో పడిన ఒక కథ ఆమెని బాగా ఆకర్షించింది. శశాంక్ పేరు చదవగానే చిరునవ్వుతో పలకరించే శశాంక్ కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడు 1-2 మాటలు తప్ప మూడో మాటకి ఆస్కారం ఇవ్వని అతని స్వభావం చాలా ఉన్నతమైందిగా కనిపించసాగింది. ప్రభాకర్ ప్రవర్తనతో మగవాడంటేనే అసహ్యం కలిగిన శశాంక్ పేరు తలుచుకున్నప్పుడల్లా మనసుకేదో స్వాంతన కలుగుతుంది. శశాంకునికి ఉన్నంత చల్లదనము ఉంది అతనిలో అని అనుకుంటూ ఆ కథ పూర్తిగా చదివి దీర్ఘాలోచనలో పడిపోయింది. ఒక విధంగా చెప్పాల్సొస్తే ఆ కథ తన కథలాగే ఉంది. తనది ప్రభాకర్ది కలిసి దిక్కుమాలిన చరిత్రకు దర్పణంలా ఉంది. అతనేమైనా కర్ణాకర్ణిగానైనా విన్నాడా అని కూడా భయపడింది.
శశాంక్ తండ్రి గొప్ప రచయిత. అతని కొడుకు కూడా రచయిత కాకుండా ఎలా ఉంటాడు అని అనుకుంది పుస్తకం పక్కన పెట్టి. తోచకపోతే కాలక్షేపం వెతుక్కోవడం తప్పనిసరి. ఊరికే కూర్చునే బదులు అలా మ్యూజిక్ కాలేజీలో చేరి వయలిన్ నేర్చుకుందామనిపించింది అశ్వినికి. అప్లికేషన్ పెట్టింది. సీట్ వచ్చింది. సీట్ వచ్చాక మరింత పట్టుదల పెరిగింది అశ్వినికి. తప్పకుండా వయలిన్ నేర్చుకోవాలని సుజాతకి చెప్పింది. అశ్విని మీద ప్రేమ పెరిగిపోయిన సుజాత వెంటనే ఒప్పుకుంది. వస్తుందనుకున్న సమయం రానే వచ్చింది. సురేంద్రకుమార్ వస్తానని చెప్పిన రోజున టెన్షన్గా వచ్చాడు ఇంటికి. ఆ సమయంలో అశ్విని ఇంట్లోనే ఉంది. రండి అంటూ ఆమె ఆహ్వానించింది అతన్ని. సురేంద్రకుమార్ నవ్వుతూ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అమ్మా ఒకసారిలారా అంటూ తల్లి వంటగదిలోకి వినిపించేలా కేకవేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎలాగో సురేంద్రకుమార్ వస్తానన్నాడు గనుక అతనే అయి ఉంటాడనుకుంటూ తడబడే అడుగులతో వచ్చింది సుజాత. అతన్ని చూసి సన్నగా నవ్వింది సుజాత. ఈమెలో తనని అంతగా ఆకర్షించిందేమిటా అని ఆలోచిస్తున్న సురేంద్రకుమార్కి టప్పున అర్థమైనట్టు తోచింది ఆమెని చూడగానే. పెద్ద రంగు లేకపోయినా గుండ్రని ముఖం, చక్కని కనుముక్కు తీరు, వయసుకు సరిపడిన దేహ దారుఢ్యంతోనే ఉన్నప్పటికీ ఆమెలో విశేషంగా ఆకర్షించేది కల్మషం లేని చిరునవ్వు. ఆ నవ్వుకే తను మంత్రముగ్ధుడైంది. టాయిలెట్ అయితే రా సుజాత, కాసేపలా బ్యారేజ్ దాకా వెళ్ళొద్దాం అన్నాడు ఆప్యాయంగా ఆమె ముఖంలోకి చూస్తూ. గబగబా మొహం కడిగి బొట్టు వగేరాలు దిద్దుకుని తెల్లని గ్లాస్కో చీరలో ముస్తాబాయి బయలుదేరింది అతని వెనుక. బయట నిలబెట్టున్న స్కూటర్ని చూపించి వెనక కూర్చో సుజా అన్నాడు సురేంద్రకుమార్. సుజాత సిగ్గుపడింది. పర్వాలేదులేవోయ్, రేపటినుంచి మనం ఎక్కడికి వెళ్ళినా దీనిమీదే తెలుసా అన్నాడు సురేంద్రకుమార్. సుజాత దరహాసిత వదనంతో వచ్చి అతని వెనకే కూర్చుంది. అలా వెళుతున్న తల్లిని సురేంద్రకుమార్ని కిటికీలోంచి నిలబడి చూడసాగింది అశ్విని. మనిషికి ఆశలు, కోరికలు మనిషి కట్టెలో కాలే వరకు ఉంటూనే ఉంటాయి. చావబోయే వ్యక్తి కూడా ఏ కాస్త అవకాశం ఉన్నా బ్రతకగలగాలన్న తీపితోనే తనువు చాలించుకుంటాడు. కోరికలు ఏ వయసుకు ఆ రకంగానే ఉంటాయి. అందుకే ఆ వాంఛ ఫలసిద్ధి కోసం ఎదుటి మనిషిని చంపుతూ ఉంటాడు, అందుకుంటూ ఉంటాడు. తన ప్రేమ అర్థం చేసుకోలేని భోగి వల్ల అలజడి కలిగింది. ఏదో సామెతల చావు తప్పి కన్ను లొట్టబోయినట్లయింది. ఇప్పుడు తన మనసులో ఏ వాంఛలు లేవని గుండెల మీద చేవేసుకుని చెప్పగలదా? అంటే చెప్పలేదనే చెప్పాలి. మగవాడంటే ఏహ్యత కలిగించింది ఒకరు, ముగ్ధురాల్ని చేస్తోంది ఒకరు. కాస్తో కూస్తో శశాంక్కి తన దౌర్భాగ్య జీవితం తెలుసు. ఇక అలాంటప్పుడు అతని స్నేహాన్ని ఏ ముఖం పెట్టుకుని వాంఛిస్తుంది? తల్లి సురేంద్రకుమార్ వెళ్ళిపోయాక తన గదిలో చాలాసేపలా డోలయమానంగానే గడిపింది. తల్లి విషయం తమ్ముడికి, చెల్లెలికి చెప్పాలి. ఏ విధంగా చెబితే బాగుంటుంది? అమ్మ సురేంద్రకుమార్ గారిని పెళ్లి చేసుకుంటుందట అని చెప్పడమా? సురేంద్రకుమార్ గారు చాలా మంచివారు, ఆయన మన నాన్న అయితే బాగుంటుంది కదూ అని ఊరిస్తూ చెప్పడమా? మీకు నాన్న లేకపోతే ఎలా? లోకంలో అందరికీ తల్లిదండ్రులు లేరా? మనకి మట్టుకొద్దు అని చెబితే బాగుంటుందా? ఏంటక్క లైటు వేసుకోకుండా చీకట్లో నిలబడ్డావు అని అడిగింది చెల్లెలు. ఆ మాటకి తడబడుతూ 2 అడుగులు వేసి స్విచ్ నొక్కింది. గదంతా వెన్నెల వెలుగులతో నిండిపోయింది. అమ్మ ఎక్కడికి వెళ్ళిందక్క? తమ్ముడి ప్రశ్న. మన కాబోయే నాన్నగారితో అలా పని మీద వెళ్ళింది టైపీమని జవాబిచ్చింది అశ్విని. ఆ మాటకి తెల్లబోయారిద్దరు. కాబోయే నాన్నగారు అంటే సురేంద్రకుమార్ తమ తండ్రి అవుతాడన్నమాట. పిల్లలిద్దరి మౌనం చూసి కాస్త సందిగ్ధంలో పడింది అశ్విని. వీళ్ళ దుంపలు తెగ చివరికిద్దరు పేచి పెట్టరు కదూ అనుకుంటూ, ఏమర్రా నాన్నగారంటూ మనకి లేకపోతే ఎలాగా? సురేంద్రకుమార్ గారికి ఏం తక్కువ? పెద్ద ఉద్యోగం, బోల్డు డబ్బు అంటూ కాసేపు సురేంద్రకుమార్ని గురించి వర్ణించింది అశ్విని. ఇంతకుముందు తల్లొకసారి చెప్పింది, కానీ ఆ రోజే దాన్ని గురించి మరిచిపోయారు. కానీ ఇప్పుడు అక్కయ్య చెప్పిన తర్వాత తమింట్లో తండ్రి ఉండడమే మంచిదని తోచింది ఆ ఇద్దరికీ కూడా. అలాగే అక్క, నాన్న లేకుండా మనం మాత్రం ఎన్నాళ్ళుంటామని అని అన్నాక లైను క్లియర్ అయినందుకు మనశ్శాంతి పడింది అశ్విని. తల్లొచ్చాక ఈ శుభవార్త అందించాలని మనసు తాతాలాడసాగింది. పిల్లలు అంగీకారం తెలిపాక సురేంద్రకుమార్ని గురించి ఆలోచించసాగింది అశ్విని. అంత డబ్బు, హోదా, మంచి ఉద్యోగం ఉన్న సురేంద్రకుమార్ విడోని 3 పిల్లల తల్లిని ఎలా ఎన్నుకున్నాడు భారీగా? అది వ్యామోహమా? కాదు. ఆ పదం ప్రభాకర్కి మాత్రమే వర్తిస్తుంది. పెళ్ళాడి జీవితాంతం తోడు నీడగా ఉంటానంటూ ముందుకు రావడం ఒక విధంగా తల్లి అదృష్టమే. మగవారిలో కూడా అంతా దుర్మార్గులే ఉండరు అంటూ నిరూపిస్తున్నారు తన తండ్రి స్థానం అలంకరించబోయే సురేంద్రకుమార్. శశాంక్ కూడా. శశాంక్ ఇల్లు చుట్టగుంట అని చెప్పాడు. అతని తండ్రి రచయిత అని కూడా చెప్పాడు. ఒకసారి అతన్ని కలుసుకుంటే కాసేపు మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది.
అతను ఎలాగో తన ఇంటికి రాడు. అతని తండ్రి మహారచయిత కనుక ఆ వంకను వెళ్లి చూసొస్తే బాగుండు. తమ బ్రతుకులకి ఒక పరిష్కార మార్గాన్ని సూచించకపోడు. అశ్విని ఇలా ఆలోచిస్తూ ఉండగానే వీధిలో స్కూటర్ శబ్దం అయింది. ముందు సుజాత, ఆ వెనక సురేంద్రకుమార్ ఇద్దరూ లోపలికొచ్చారు. ఏంటశ్విని, దీర్ఘాలోచనలో పడిపోయావు అంటూ పలకరించాడు సురేంద్రకుమార్. ఆ మాటలకి లోపలికి వెళుతున్న సుజాత తిరిగి చూసింది అశ్విని వంక. తనంత ఎత్తు ఎదిగిన ఆడపిల్లను పెట్టుకుని తను మళ్లీ పెళ్లికి సంసిద్ధురాలవడం సహేతుకంగా ఉందా అన్న ప్రశ్న ఉదయించింది సుజాతలో. తను కోరికలకు బానిసయ్యి ఏదో ఆకర్షణకు దాసురాలై ఈ విధంగా సురేంద్రకుమార్ని చేపట్టడం బాగుంటుందా? ఒకరికి బాగాలేకపోయినంత మాత్రాన తన భవిష్యత్తును తను దిద్దుకోవడం తప్పవుతుందా? 3 బిడ్డలను కన్నావు, ఇందులో ఏ ఒక్కరైనా రేపు నీ వృద్ధాప్యం గడపకపోతారా అని ఎవరైనా ఎదురు ప్రశ్న వేస్తే? అసలు నీకు సుమంగళి యోగం లేదు కనుకే మొగుడు పోయాడు. బ్రహ్మరాత అలా ఉంది. మరి ఆ రాతని తొడవడం మానవ సాధ్యమా? రేపు ఈ కొత్త పెళ్ళికొడుకు మాత్రం 10 కాలాలుంటాడని గ్యారంటీ ఏముంది అని వాదిస్తే తను నిబ్బరంగా నిలబడి జవాబివ్వగలదా? తన మనసు వేసే ప్రశ్నలకే తను జవాబిచ్చుకోలేకపోతే లోకానికి ఏం చెప్పగలదు? ఇంత దూరం వచ్చాక సురేంద్రకుమార్లో అన్ని ఆశలు రగిలించాక ఆశపెట్టి మోసగించడం మట్టుకు తనకి ఏం భావ్యంగా ఉంటుంది? ఆలోచనేం లేదు డాడీ అంటూ కిలకిలా నవ్విన అశ్విని మాటకు ఉలిక్కిపడి టక్కున తిరిగి చూసింది సుజాత. అశ్విని పిలిచిన డాడీ అన్న పిలుపు ఇటు సుజాతని అటు సురేంద్రకుమార్ని ఇద్దరినీ సమ్మోహితుల్ని చేసింది. అశ్విని అంతే, ఉన్నట్టుండి టప్పున ఆలోచన సముద్రంలో పడిపోతుంది. ఆ తర్వాత తేలే టైం మట్టుకు అంచనాకు అందదు అంది సుజాత. మరే సంగీత సాధన చేస్తోంది కదూ, ఏ త్యాగరాజో పలకరించిపోతుంటాడు అంటూ చమత్కరించాడు సురేంద్రకుమార్. మీరు చాలా విట్టిగా మాట్లాడతారు డాడీ అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది అశ్విని. అక్కయ్య డాడీ డాడీ అంటుంటే పిల్లలిద్దరికీ హుషారు సరదా అన్నీ పొంగుకొచ్చి డాడీ ఇప్పుడు మా ఇంట్లో భోంచేయండి అంటూ దగ్గరకొచ్చారు. ఆ సమయంలో సుజాతకి గదిలో సురేంద్రకుమార్ని తండ్రిగా పొందడానికి అంగీకరించిన పిల్లల గురించే చెబుతోంది అశ్విని. ఆశ్చర్యం ఆనందం ముప్పిరిగొన్న సుజాత గది గుమ్మం దగ్గరకు వచ్చేసరికి డాడీ డాడీ అంటూ కబుర్లు చెబుతున్న పిల్లలు దర్శనమిచ్చారు. భగవాన్, నా సమస్యని నువ్వే పరిష్కరించావు అని అనుకుంది సంతృప్తిగా. తల్లి ముఖంలో వెళ్లి విరుస్తున్న సంతోష రేఖలను గుర్తించి అశ్విని సంతుష్టిపడింది. పోనీలే పాపం, ఆమన్నా సుఖపడుతుంది అనుకుంది. ఇంట్లో అందరూ ఇష్టపడిన తర్వాత ఈ కట్టే జాగు చేయదలుచుకోలేదు సురేంద్రకుమార్. గుడిలో దేవుని ఎదుట సుజాత మెళ్ళలో 3 ముళ్ళు వేశాడు సురేంద్రకుమార్. అక్కడితో మకాం సురేంద్రకుమార్ ఉంటున్న పెద్దింటికి మారిపోయింది. ఆ ఇల్లు వాతావరణం పిల్లలకు బాగా నచ్చింది. అశ్వినికి ముఖ్యంగా నచ్చింది. ఆ పాతింటి జ్ఞాపకాలను పాతింట్లోనే వదిలి తన జీవితానికి కూడా నూతన కాంతి కలగాలని మంచి రోజు రావాలని కోరుకుంటూ సంతోషంగానే కొత్తింటికి వెళ్ళిపోయింది. తన మనసు తనకి తెలియకుండానే శశాంక్ చుట్టూ పరిభ్రమిస్తోంది. అతన్ని ఏ క్షణమూ మరిచిపోలేక మనసంతా అతనే ఆక్రమించుకోగా అశ్విని అనుక్షణము కలవరిస్తోంది అతని కోసం. ఉండబట్లేక అతని కథపడిన పత్రికాఫీసుకు ఫోన్ చేసి అతని అడ్రస్ సంపాదించుకుంది. ఏదో ఒక రోజున వెళ్లి అతన్ని చూసి రావాలని గట్టిగా నిర్ణయించుకుంది. అతని కథపడిన పత్రిక మళ్లీ తిరగేసింది. ఆ కథలో ముగింపులా తన జీవితంలో జరిగితే బాగుండు అనుకుంటూ తీపి కలలు కండం సాగించింది. ఆ రోజు మధు కళ్యాణ మండపంలో అశ్విని స్నేహితురాలి వివాహం. మరీ రమ్మని పిలిస్తే వెళ్ళింది. లగ్నం రాత్రి 10:45కు. పెందరాడే 10 గంటలకల్లా అక్కడికి చేరుకుంది అశ్విని. చాలామంది తమతో చదువుకున్న వాళ్ళందరూ వచ్చారు. ఎన్నో రోజులకు అంతా కలిసినందుకు సంతోషపడింది అశ్విని. ఆ కబుర్లలో పడిన ఆమెకు తననే శల్యపరీక్ష చేస్తున్న 4 జతల కళ్లను గుర్తించలేకపోయింది. వివాహం అయ్యేదాకా ఓపిగ్గా కూర్చుంది. 11:30 అయింది. ఇక ఇంటికి వెళ్ళిపోతే నయం. తెల్లారి మ్యూజిక్ కాలేజీకి వెళ్ళాలి. కాసేపటికి సెకండ్ షో సినిమా వదులుతారు. పెద్ద భయపడవలసిన పని లేదులే అనుకుంటూ తను తెచ్చిన ప్రజెంటేషన్ మిత్రురాలి చేతిలో పెట్టి వస్తానని చెప్పి బయలుదేరింది. రిక్షాలు దొరకపోవు అన్న ధీమాతో. సామాన్యంగా అక్కడే ఉంటాయి రిక్షాలు ఇలాంటి సందర్భాల్లో. కాస్త 4 అడుగులు పరధ్యానంగా దాటొచ్చింది. చీకటి రాజ్యం వెళుతున్న ఆ నిశీదిలో చటుక్కున ఆమె నోరు మూసిందో బలమైన హస్తం. ఆమె పెనుగులాడేందుకు కూడా అవకాశం ఈనట్టు ఆమెని ఆటోలో చేర్చిందొక చెయ్యి. అనుకోని ఈ పరిణామానికి భయంతో వణికిపోయింది అశ్విని. అరవాలన్నా నోరు రాదు. బయట జనం ఏమయ్యారో, ఆటోలో తనని పట్టుకుపోతుంటే ఎలా చూస్తున్నారో, అసలు ఇంతకీ వీళ్ళెవరో అంతుపట్టని అశ్విని అదే పనిగా ఆలోచిస్తోంది. ఆటోలో కూర్చున్న వాళ్ళెవరూ మాట్లాడుకోవడం లేదు. ఆ చీకట్లో ఆటో ఎటుపోతోంది కూడా తెలియడం లేదు.
ఆటో తటాలను ఒక్కసారి ఆగిపోయింది. డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తి కిందకు దిగాడు. ఆ వెంటనే అంతవరకు ఆమెని పైకి లేవకుండా అదిమి పట్టిన వ్యక్తులు అశ్వినిని తీసుకుని కిందకు దిగారు. ఆమె నోరు అలా నొక్కబడే ఉంది. ఓరగా వేసున్న తలుపుల్లోంచి ఆమెను లోపలికి నెట్టడం, బయట తలుపు గడి వేసి ముగ్గురు ఆమెని సమీపించడం ఒక్కసారే జరిగిపోయాయి. దీపం వెలుగులో ఆ నలుగురిని పరిశీలనగా చూసింది. ఆ 4 ముఖాలు ఎక్కడో చూసినట్టుగా కనిపించాయి. ఎక్కడా అని ఆలోచిస్తూనే ఉన్నచోటు ఎక్కడో కనిపెట్టాలి అనుకుంటున్నట్టు గది 4 పక్కలా చూసి ఉలిక్కిపడింది. అది తనకి చిరపరిచితమైన గది. ఒక్కసారి ఆమెలో ఆగ్రహవేశాలు మిన్నుముట్టాయి. ఏడా దుర్మార్గుడు! ఈ గదికి తనని తెచ్చిపడేయడంలో ఆ పాపిష్టివాడి చేయి కూడా ఉందా? లేకపోతే ఆ గదిలోంచి వాడు పోయాక వీళ్ళెవరన్నా తీసుకున్నారా? ఇంకా ఆలోచించడానికి ఆమెకెక్కడా అవకాశం లేదు. అందాల సుందరి, ఫ్యాషనబుల్ లేడీ, బ్యూటీ క్వీన్ ఈ రాత్రివేళ ఇలాంటి సన్నివేశాన్ని ఎదుర్కోవలసి వస్తుందని ఊహించుండదు అంటూ వ్యంగ్యంగా ఆమెను గబాలన కిందకి నెట్టాడు. కింద చాప పొరుపు పరుచుంది. పరధ్యానంగా ఉన్న అశ్విని గబాలన కింద పడింది. ఆమె మీద రాక్షసుల్లా పడ్డాడు మరొకడు. నిలువరించుకోలేక కెవ్వుమనరిచింది అశ్విని. ఆ అరుపుకు పక్కగది తలుపు శబ్దమైంది. ఏ ఆపద్బాంధవుడైనా వచ్చి తనని రాక్షసుల బారి నుంచి కాపాడాలని కనపడని దేవుళ్లకి మొక్కుకుంది. తలుపు తీసుకొచ్చిన ప్రభాకర్ ఆ నలుగురిని కిందున్న అశ్వినిని చక్కగా చూశాడు. పొట్టుకొచ్చాంగురు అంటూ వెకిలిగా నవ్వుతూ అశ్విని పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. అశ్విని విదిలించి కొట్టింది. ప్రభాకర్ సిగరెట్ కాలుస్తూ మరికాస్త ముందుకొచ్చాడు. ప్రభాకర్ అంటూ గట్టిగా అరిచింది అశ్విని. ఇక్కడ ప్రభాకర్ పెత్తనమేమీ లేదు అంటూ తన చెయ్యి మరికాస్త ముందుకు పోనిచ్చాడు పక్కనే ఉన్న మరో వ్యక్తి. ఒంటరిగా ఆడపిల్ల కనిపించింది కదా అని ఇలాంటి పనులు చేస్తారా అంటూ భద్రకాళ్ళు అరిచింది. ఆడపిల్ల కనుకే ఎత్తుకొచ్చాం, మగవాడైతే మాకెందుకు? వెకిలిగా అరిచాడు మరొకడు. ఆ మాటకి ప్రభాకర్ నవ్వాడు. ఆ నవ్వు చూసేసరికి అశ్వినికి ఒళ్ళు భగ్గున మండిపోయింది. ఆ క్షణం వెళ్లి అతని పీక నులిమి చంపేయాలి అన్నంత వెర్రి ఆవేశం వచ్చింది. కాని నలుగురు మగవారి రాక్షసత్వం ముందు ఆమె మాటలు చేతలు ఎందుకూ పనికి రాలేదు. తన మీద పడబోయిన వాడిని అల్లా రక్కింది, పీకింది, కొరికింది, కాళ్లతో తన్నింది, ఇష్టం వచ్చినట్లు తిట్టిపోసింది. అవి వినలేనట్లు ఆమె నోరు నొక్కడొకడు. ప్రభాకర్ సిగరెట్ తాగుతూ అక్కడే నిలబడి ఏదో చోద్యంలా చూస్తున్నాడు. తన శరీరంలో బలం సన్నగిల్లి తన జీవితం నాశనం కాకుండా కాపాడమంటూ గజేంద్రునిలా మొరపెట్టుకుంటున్న సమయంలో రమా వినోదిని అయిన శ్రీమన్నారాయణుడు తటాలను సిరికింజెప్పడు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చినట్టు తలుపు దడాలను కొట్టుకుంది. ఒకసారి కాదు, పగిలిపోయి తలుపు కింద పడేంతగా. ప్రభాకర్ విసుగ్గా తలుపు తీశాడు. అంతే, కొయ్యబారి నోట మాట రానట్టు అట్టే నిలబడిపోయాడు. పశుబలాన్ని ఉపయోగించబోయిన నలుగురు ఎదురుగా నెట్టుకొస్తున్న పోలీసుల్ని, కళ్లలో విస్ఫులింగాలను కురిపిస్తున్న శశాంక్ని చూసి లేచారు. రాస్కెల్స్, ఇదట్రా మీ పని అంటూ ఎస్పీ బొగ్గున మండిపడిపోయాడు. అందరితో పాటు ప్రభాకర్ కూడా అరెస్ట్ అయ్యాడు. శశాంక్ అంటూ అశ్విని అతని చేతులు పట్టుకుంది. తన చేతితో ఆమె కన్నీళ్లు తుడిచి, బాధపడక అశ్విని, ఇలాంటి పరిస్థితి నీకు ఏదో ఒక క్షణాన దాపరించగలదని అనుమానిస్తూనే ఉన్నాను అంటూ అటు ఇటు చూసి ఆమె చేతి మీద సున్నితంగా ముద్దు పెట్టుకుని వదిలాడు. నువ్వు కూడా రేపు ఉదయం వచ్చి స్టేషన్లో స్టేట్మెంట్ ఇవ్వాలమ్మా అన్నాడు ఎస్పీ జీప్ ఎక్కుతూ. నేను ఈమెని ఇంటి దగ్గర దింపుతాను అన్నాడు శశాంక్. అశ్విని పేరు, అడ్రస్సు అన్నీ రాసుకున్నాడు. నిన్ను ఆసుపత్రి దగ్గర దింపుతాను, లేడీ డాక్టర్ పరీక్ష చేయాలి, రిపోర్ట్ ఇవ్వాలి అన్నాడు ఎస్పీ ఆమెతో. అశ్విని క్షణం ఆలోచించి, శశాంక్ రేపు ఉదయం మా ఇంటికి రండి అంటూ ఆ జీప్లోనే ఒక పక్కగా కూర్చుంది. నేను కూడా ఆసుపత్రికి వచ్చి నీకు తోడుగా ఉంటాను అంటూ శశాంక్ ఎస్పీ కేసు చూశాడు. క్షణం ఆలోచించి ఎస్పీ శశాంక్ను కూడా జీపులో ఎక్కించుకుని బయలుదేరాడు. ప్రభాకర్ ముఖం చూస్తే చాలు అశ్వినికి ఆపాదమస్తకం బొగ్గున మండిపోతుంది. ఛీ, ఎంత నీచుడు, ఎంత దుర్మార్గుడు అని తెలిస్తే ఒకనాడే తనకి మనసివ్వగలిగేదా? తను ప్రేమించానని ఎంత తీయని కబుర్లు చెప్పాడు, ఎంత ప్రేమ ఒలికించాడు, ఎంత చక్కగా తనని అనుభవించాడు. ప్రేమ అనే పదానికి కళంకం ఆపాదిస్తూ తన తీయని పంచదార కోటింగ్ కబుర్లతో ఆడపిల్లని విలాసంగా భావించి ఆమె జీవితంలో నిప్పులు కురిపించాలనుకునే ఇలాంటి దుర్మార్గులు ఉన్నంతకాలం ఏ అమాయకురాలు సుఖంగా బతకలేదు. నమ్మించి గొంతు కోసే ఇలాంటి మదాంధులకి తగిన గుణపాఠం నేర్పి తీరాలి. తన పరువు పోయినా సరే, తనకి పెళ్లి కాకపోయినా సరే, తను చచ్చినా సరే, ఏదో విధంగా అతని బతుకుని బట్టబయలు చేయాలి, బజారుకి ఎడవాలి. అప్పుడు గాని తన పగ చల్లారదు. నలుగురు తనని పరాభవించబోతుంటే విలాసంగా నవ్విన అతని నవ్వు ఇప్పటికీ తన గుండెల్లో బడబానాలని రగిలిస్తోంది, భగభగా మండిపోతుంది. అసలే జరిగిన దురాంతానికి తను అనుక్షణం కుమిలిపోతోంది.
ఇది తన బ్రతుకులో జీవితాంతం ఆరని అగ్ని. ఈనాడు తనకి జరగబోయిన అవమానం ఆ నలుగురిని జీవితాంతం కట్టి కొడవకపోదు. వీళ్ల బతుకులు సర్వనాశనం కాకపోవు. ఇన్ని శాపనార్థాలు పెడుతుందో అశ్వినికే తెలియాలి. ఆమెని ఆసుపత్రి దగ్గర దింపి లేడీ డాక్టర్తో మాట్లాడి ఆమెని అడ్మిట్ చేసి వెళ్ళిపోయాడు ఎస్పీ. జీపు దిగుతూ అశ్విని చేసిన చేత్కారానికి నల్లగా మాడిపోయింది ప్రభాకర్ ముఖం. అందర్నీ కస్టడీలో ఉంచారు. శశాంక్ ఒక్కడు ఆమెకి తోడుగా ఆసుపత్రిలోనే కూర్చున్నాడు. స్నేహితురాలి పెళ్లి కనుక రాత్రికి రాత్రి బయలుదేరి ఏమొస్తుందిలే అనుకుంది సుజాత. తమస్సు నుంచి జగత్తును తప్పిస్తూ బాలభాస్కరుడు సాదరంగా లోకాన్ని పలకరించే వేళ అశ్విని ఆసుపత్రిలోనే ముఖమది కడుక్కుని శశాంక్ తెచ్చిచ్చిన కాఫీ తాగి అలసటగా బెడ్ మీద వాలిపోయింది. శశాంక్ తన పాలిట భగవత్ స్వరూపుడు. అతనే లేకుంటే తను ఏమై ఉండేది? కాస్త హోటల్లో కాఫీ తాగి శశాంక్ కూడా వచ్చి ఆమె ఎదురుగా చిన్న స్టూలు లాక్కొని కూర్చున్నాడు. శశాంక్, మీరు మానవ రూపంలో ఉన్న భగవంతులు. మీరే లేకపోతే నా జీవితం ఏమయ్యేదో ఊహించడానికే చాలా భయంగా ఉంది. కానీ ఇప్పటికీ నాకు ఒక ప్రశ్నకి సమాధానం తట్టలేదు. మీరు ఇలాంటివన్నీ జరుగుతాయని ఎలా ఊహించారు? అసలు మీరెక్కడున్నారు? నన్నెలా కనిపెట్టారు? దయచేసి చెప్పరు అని అడిగింది బేలగా. ఆ మాటకి ఒకసారి శశాంక్ ఆమె కళ్ళలోకి చూసి, ఇక్కడికదే చెప్పాల్సి వస్తే పోలీస్ స్టేషన్లో చెబుతాను, ఎలాగో స్టేట్మెంట్ ఇవ్వాలిగా అన్నాడు. అంతవరకు ఈ సస్పెన్స్ నేను భరించలేను అంది రాణి చిరునవ్వు ముఖానికి తెచ్చుకుంటూ. అయితే మొదట్నుంచి చెబుతాను. నేను చెప్పిన దాంట్లో నిన్ను నొప్పించే విషయాలు ఏమైనా ఉంటే నువ్వేం అనుకోకూడదు అన్నాడు. అనుకోవడమా? ఇంకా నయం. మీరు కొట్టినా కూడా సంతోషంగా భరిస్తాను. మాటలెన్నన్నా సరే, పట్టానికి చీమ కుట్టినంత బాధ కూడా ఉండదు. అయితే సరే, చెబుతాను విను. నువ్వు BA చదువుతున్నప్పటినుంచి బస్సులో రావడం దగ్గర నుంచి నాకు తెలుసు నువ్వు. అలాగే నువ్వు ప్రభాకర్ ప్రేమించడం, అతని వల్లో పడ్డం, సర్వం అర్పించడం, వాసవి నర్సింగ్ హోంలో అబార్షన్ చేయించుకోవడం అన్నీ తెలుసు అశ్విని. అతను ఎలాంటివాడో నాకు తెలుసు. తెలిసి నిన్ను మందలించడానికి తగిన చనువు, ధైర్యం రెండూ లేకపోయాయి నాకు. అతని వ్యామోహంలో ఉన్న నీకు నేను ఏం చెప్పినా రుచించదు. తను వలచింది రంభ, తను మునిగింది గంగ అన్నట్టు తను వలచినవాడు మన్మధుడు నలకుబూరుడుగా కనిపించడంలో తప్పులేదు. అప్పట్నుంచి నిన్ను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను. ఇకపోతే ఈ పెళ్లికి నేను మా చెల్లెల్ని తీసుకునొచ్చాను. మీ ఫ్రెండుని పెళ్లాడుతోంది మా ఇంట్లో అద్దెకున్న వాళ్ళ అబ్బాయి. ఇరుగు పొరుగులం కనుక పెళ్లికి రమ్మని గట్టిగా చెబితే అమ్మ, నాన్న, పెద్దవారు రాత్రి లగ్నం, నిద్ర కాగలేరు, తెల్లవార్లు బాధపడాల్సి వస్తుందని మేమొచ్చాం. మాకంటే ముందే వచ్చారు ప్రభాకర్. అతను ఆ కాలేజీ అబ్బాయి, పైగా యూనియన్ ప్రెసిడెంట్ కనుక అతనికి ఆహ్వానం అందింది. అతను భోంచేసి పెళ్లి చూడకుండానే వెళ్ళిపోయాడు. ఇక్కడున్న కాసేపు అతను, అతని మిత్ర బృందం నిన్ను ఎలా చూస్తుంది గ్రహించాక నిన్ను కనిపెట్టుండాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. నీకు కనిపించలేదు, దూరంగానే ఉండిపోయాను. నిన్ను ఆటోలెక్కించుకునే క్షణం నిన్ను ఫాలో అవుతున్న నేను బయటకొచ్చి చూశాను. అప్పటికే నువ్వు ఆటోలోకి నెట్టివేయబడ్డం, అది కదిలిపోవడం కూడా జరిగిపోయింది. ఇక ఆలస్యం చేయక రిక్షాలో పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల్ని తీసుకొచ్చేసరికి వెంట్రుక వాసులో నీకు అవమానం తప్పిందనే అనుకుంటున్నాను అంటూ ఆగాడు ఆమె ముఖంలోకి చూసి. అంతవరకు శిలాప్రతిమల అతను చెప్పినవే వింటున్న అశ్వినిలో కాస్త చలనం కలిగింది. కళ్ళంబడి ధారగా కారాయి కన్నీరు. అది చూడగానే శశాంక్, ప్లీజ్ నువ్వు ఏడవకు, ఏడిస్తే నేను చూడలేను అన్నాడు బాధగా. నా జాతకం ఏంటో గాని ఏది అనుకుంది అనుకున్నట్టుగా జరగదు. నిజానికి ప్రభాకర్ని ప్రేమించి అతన్ని నమ్మి జీవితంలో పతితిగా మొదలుపడిందాన్ని నేను. ఇలా అవుతుందని ఏనాడు ఊహించలేదు. అది చాలదన్నట్టు అంత ప్రేమించిన వాడి ఎదురుగా నాకు ఈ అవమానం. అన్ని కబుర్లు చెప్పి అంత అనుభవించిన అతను ఒకనాటి ప్రేయసికి తన ఎదురుగా అలాంటి ఘోరం జరుగుతుంటే చూస్తూ కూర్చోవడం, ఆ దుర్మార్గుల్ని ప్రోత్సహించడం, ఛీ, ఇంతకంటే హైన్యం, నరకం ఇంకోటుందా? ఇంతకంటే చిత్రవద మరొకటుందా? అందుకే నాకు చావాలనిపిస్తోంది అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. ఆ మాటకి హడలిపోయాడు శశాంక్. ఛీ, అవేం మాటలు! చచ్చి ఎవరిని సాధించాలని, ఏం చెయ్యాలని? బ్రతుకుండి అతనికి తగిన శిక్ష విధించి సలక్షణంగా ఒక ఇంటి ఇల్లాలై అతగాడి మొహం కొట్టినట్టుగా ఉండాలి గాని అన్నాడు ధైర్యం చెబుతూ. అనుకోవడమే గాని అవన్నీ జరిగే పనులు కావండి. అతని మీద కేసు పెట్టి జైలుకు పంపిస్తాను. నిజమే, అక్కడి వరకు బాగానే ఉంది. ఆ పైన నన్ను పెళ్ళాడేదెవరు? నా కథంతా బట్టబయలయ్యాక నన్ను ఎవడు చేసుకుంటాడు? నాకు మట్టుకు ముఖం చెల్లాలిగా. అక్కడే పొరబడుతున్నావు అశ్విని. నీ జీవితాన్ని సరిదిద్దుకోవడం నీ చేతుల్లోనే ఉంది. నీ రాగవీణ శృతి చేసుకోవడం, తెగిన తీగని మళ్లీ వేసుకోవడం నీ కర్తవ్యం గాని లోకుల్ది కాదు. ఏదో రాయిని రత్నం అనుకుని భ్రమపడ్డావు, అంత మాత్రం చేత నువ్వు తెలివిలేని మూర్ఖురాలవంటావా?
అది కేవలం మనిషిని నమ్మిన నేరం మాత్రమే. నీ మంచితనం కొద్దీ అతన్ని ప్రేమించి అతని దానివి కావాలని కోరుకున్నావు. నీలాంటి రత్నాన్ని దక్కించుకోలేకపోవడం అతని కర్మగాని నీకేం భయం లేదు. నీకు నాపై విశ్వాసం ఉంటే, నా మాట మీద నమ్మకం ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ ఆగాడు శశాంక్. ఆ మాటకి విస్మయానందాలు ముప్పిరిగొనగా అతని వంకే పరిశీలనగా చూసింది అశ్విని. మీరు నాతో జోక్ చేస్తున్నారా అని అడిగింది. అందుకే చెప్పాను ముందే, నీకు ఆ నమ్మకం లేకపోతే వదిలే అన్నాడు చిన్నబుచ్చుకుంటూ. మిమ్మల్ని నమ్మకపోతే ఈ జీవితంలో ఇక ఎవరినీ నమ్మలేను. కానీ ఇన్ని తెలుసుండి నన్ను స్వీకరించడానికి సిద్ధపడుతున్నారంటే నా అదృష్టం మీద నాకు నమ్మకం లేకనే అలా అడిగాను అంది అశ్విని. అన్నీ తెలుసుకొనకే నిన్ను కావాలని కోరుకోవడం అని జవాబిచ్చాడు శశాంక్. అశ్విని కళ్లల్లో అపూర్వమైన కాంతి తొణికిసలాడింది. తను కోరుకున్న వ్యక్తి, తను మోగగా ఆరాధిస్తున్న దేవుడు, తన ప్రణయమందిర చక్రవర్తి తన కళ్ళెదుట సాక్షాత్కరించి తన చెయ్యి అందిస్తుంటే అశ్విని లాంటి ప్రణయమూర్తి ఆ చెయ్యి అందుకోకుండా ఉంటుందా? ఏమశ్విని మాట్లాడవు? ఏం మాట్లాడను? మీ సహృదయం నన్ను మాట్లాడనీయడం లేదు. ఆ చల్లని గుండెల్లో ఈ అశ్వినిని కలకాలం నిలుపుకోండి అంది మెల్లగా. ఆ మాటతో శశాంక్ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఏనాటినుంచో మనసులో నిలుపుకున్న దేవి తన అర్ధాంగి కాబోతున్నందుకు అతని హృదయం పొంగి పొరలుతోంది. ఇక మనం పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చి వారిపై కేసు నమోదు చేయించాలి అన్నాడు శశాంక్. అవును, అది తప్పనిసరి అంటూ డాక్టర్ సర్టిఫికెట్ తీసుకుని అతని వెనకే బయలుదేరింది. ఇద్దరూ చెరుకు రిక్షాలో బయలుదేరారు పోలీస్ స్టేషన్కి. ఇద్దరిని సాదరంగా ఆహ్వానించాడు ఎస్పీ. కేసు వివరాలన్నీ రాసుకుని అశ్విని శశాంక్ల స్టేట్మెంట్ జోడించి మెజిస్ట్రేటు కోర్టులో కేసు దాఖలు పరిచాడు. ఇంత దూరం వచ్చాక ఇక ప్రభాకర్ని కూడా వదలదలుచుకోలేదు అశ్విని. కోర్టులో ఆమె బహిరంగంగా అన్ని విషయాలు వెల్లడిస్తుంటే ప్రభాకర్ ముఖంలో కత్తివేటుకు నెత్తురుచుక్కలేదు. అదేదో సామెత, 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకే గోవింద అన్నట్టు పండు పండితేనే గాని తొడిమి రాలిపడదని ప్రభాకర్ దుశ్చర్యలన్నీ బయటపడి అతని పాపం బద్దలైంది. ప్రభాకర్కి 7 ఏళ్లు, అతనితో పాటు ఆమెని అపహరించి ఆమె నిండు జీవితాన్ని బలిగొనాలని ప్రయత్నించిన నలుగురికి కూడా 7 సంవత్సరాలు కఠిన ఖైదు విధించాడు జడ్జి. సుజాత కూతురి జీవితంలోని నీలి నీడలను తొలిసారిగా గ్రహించి ఆవేదనతో పొగిలిపోయింది. కానీ శశాంక్ ఆమెని పెళ్లాడతానంటూ నచ్చజెప్పడం, దానికి అశ్విని కూడా అంగీకరించడంతో బరువు దించినట్లయింది. ఒక శుభముహూర్తాన అశ్విని శశాంకల వివాహం జరిగిపోయాక శాంతం హృదయభారం దిగిపోయింది సుజాతకి. ఇంతటితో అశ్విని అనే నవల కూడా కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.